ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శుభ శుక్రవారాన ఈ మధ్యాహ్న సాంఘ్యాల్లో 3 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. మొదటిగా క్రీస్తు పాటుల చరిత్ర, రెండవది శిలువ ముద్దు, మూడవదిగా దివ్య ప్రసాద స్వీకరణ. ఈ సాంఘ్యాల ప్రారంభంలో క్రీస్తు ప్రభువు మరణానికి సూచనగా గురువులు ప్రదక్షిణలో పీఠాన్ని సమీపించి పీఠం ముందు సాష్టాంగపడి ప్రార్థన చేస్తారు. అదైన తర్వాత క్రీస్తు పాటుల చరిత్ర, సుదీర్ఘమైనటువంటి పాటుల చరిత్ర, ఇది నాటకీయంగా దీన్ని వివిధ పాత్రలను పాత్రలుగా విభజించి దీన్ని చదవడం జరుగుతుంది. దాని ముగింపులో సుదీర్ఘంగా 10 ఉద్దేశాల కొరకు విశ్వాసుల ప్రార్థన ఉంటుంది. ఈ విషయాన్ని గమనించి మనము భక్తియుతంగా ప్రేమతో మన కొరకు మరణించిన ఆ ప్రభుని శిలువ మరణాన్ని గుర్తు చేసుకొని ఈ యొక్క సాంఘ్యాల్లో క్రీస్తుతో పాటు మరణిస్తే క్రీస్తుతో పాటు ఉత్థానం అవుతామన్న ఆ ప్రభు యొక్క సందేశాన్ని మనసులో ఉంచుకొని ఈ యొక్క సాంఘ్యాల్లో పాల్గొందాం. హలో హలో ప్రార్థన స్టార్ట్ అవుతుంది. అందరూ నిలబడండి అమ్మా. ప్రతి ఒక్కరూ భక్తితో నిలబడండి. కొద్దిగా ముందుకే జరుగుతూ అడ్జస్ట్ అవ్వండి అమ్మా. చాలా మంది కింద నిలబడిపోయారు. ప్రార్థించుదము. మా కర్త అయిన ఓ సర్వేశ్వర, మానవజాతినంతను సోకిన ఆది పాప ఫలితమగు మరణ దండనను మా రక్షకుడును నీ కుమారుడునగు క్రీస్తు పాటుల ద్వారా పోగొట్టితివి. మా జీవితములను దీనికనుకూలపరచుకొని స్వతసిద్ధముగా ఇహమందు మానవ స్వరూపముగల మేము స్వర్గీయ రూపమును కూడా పొందునట్లు ప్రసాదింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
అందరూ కూర్చోండి. దైవ వాక్యార్చన పఠనాలు. యెషయా గ్రంథము నుండి మొదటి పట్టణము తీసుకోబడుతుంది. మన కొరకు ఆ ప్రభువు పడినటువంటి శ్రమలు, కష్టములు స్మరణగా ఈ మొదటి పట్టణము యెషయా గ్రంథము నుండి తీసుకోబడుతుంది. రెండవ పట్టణము, ఆయన విధేయతతో తనను తాను అర్పించుకొనడం ద్వారా మానవాళికి శాశ్వత రక్షణకు మూలమయ్యాడని రెండవ పట్టణంలో కూడా మనము వినబోతున్నాము. భక్తితో ఈ పట్టణాలను విందాం. అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను. మొదటి పట్టణము, యెషయా గ్రంథము 52వ అధ్యాయం 13వ వచనం నుండి 53వ అధ్యాయం 12వ వచనం వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, ఇదిగో నా సేవకుడు విజయము బడయును, అతడు ఘనుడై ప్రశంసలు అందుకొనును. జన సమూహములు అతనిని చూచి విభ్రాంతి చెందెను. అతడు వికృత రూపము తాల్చి ఉన్నందున నరుని వలె కనిపింపడయ్యెను. కానీ ఇప్పుడు బహుజాతులు అతనిని గాంచి విస్మయమొందును. రాజులు అతనిని చూచి నిశ్చేష్టులగుదురు. వారు పూర్వము కని విని ఎరుగని సంగతులను తెలుసుకొందురు. ప్రజలు ఇట్లు బదులు చెప్పుదురు, మేమిప్పుడు విన్నవించు సంగతులను ఎవరు నమ్మిరి? ఇది ప్రభు వలన జరిగినని ఎవరు గ్రహించిరి? దైవ చిత్తము వలన అతడు ఎండిన నేలలో వేరు పాతుకొని లేత మొక్కవలే పెరిగెను. అతనికి సౌందర్యము గాని చక్కదనము గాని లేదయ్యెను. మనలను ఆకర్షించు సొగసేమియు అతనిలో కనిపింపదయ్యెను. ప్రజలు అతనిని చిన్న చూపు చూచి తృణీకరించిరి. అతడు విచారగ్రస్తుడు, బాధామయుడు అయినవాడు. నరులు అతని వైపు చూచుటకైనా ఇష్టపడలేదు. జనులు అతనిని తిరస్కరించుటచే మనం అతనిని లెక్క చేయలేదు. అయినను అతడు మన బాధలను భరించెను, మన దుఃఖములను వహించెను. ప్రభు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టెనని మనము భావించితిమి. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యం చేకూరెను. మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి, అందరము మన త్రోవన మనము వెళ్ళిపోతిమి. కానీ ప్రభు మన అందరి దోషము అతని మీద మోపెను. దౌర్జన్యమునకు గురైనను అతడు వినయముతో సహించెను, పల్లెత్తు మాట అనడయ్యెను. అతడు వధ్యస్థానమునకు కొనుపోబడు గొర్రెపిల్లవలే, ఉన్ని కత్తిరింపబడు గొర్రెవలే మౌనముగా ఉండనే కానీ నోరు తెరవలేదు. అతనిని దౌర్జన్యముగా అన్యాయముగా కొనిపోయిరి. అతడి గతిని పట్టించుకున్నవారే లేరు. అతనిని నరికి సజీవుల లోకము నుండి తొలగించిరి. మన ప్రజల పాపముల కొరకు అతనిని వధించిరి. ఏ తప్పు చేయకున్నను, ఎన్నడూ అబద్ధమాడకున్నను అతనిని దుష్టులు ప్రక్క పాతిపెట్టిరి. ధనవంతుని ప్రక్కన సమాధి చేసిరి. ప్రభు ఇట్లంచున్నాడు, అయినను అతని బాధాభర్తిని చేయవలననియే నా సంకల్పము. అతని మరణము పాప పరిహార బలి అయ్యెను. కనుక అతడు దీర్ఘాయువు బడసి పుత్ర పౌత్రులను చూచును. అతని ద్వారా నా సంకల్పము నెరవేరును. బాధలు ముగియగా అతడు మరలా ఆనందమును చెందును. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును. అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును. అతడు తన ప్రాణములను అర్పించెను.
దుష్టుడుగా ఎంచబడెను. పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపన చేసెను. కనుక నేను అతనిని గొప్పవానిని చేయుదును, అతడు ఘనులలో ఒకడుగా గణింపబడును. ఇది ప్రభుని వాక్కు. నీ వాక్యమే నాదు జీవము, నీ సిలువే నా ధ్యానము. నీ వాక్యమే నాదు జీవము, నీ సిలువే నా ధ్యానము. మరువను నీ నామమెన్నడు, విడువను నీ పాద సన్నిధి. మరువను నీ నామమెన్నడు, విడువను నీ పాద సన్నిధి. నీ వాక్యమే నాదు జీవము, నీ సిలువే నా ధ్యానము. చిందించినావు నీ రక్తము, పాపుల కొరకు ఆ సిలువపై. చిందించినావు నీ రక్తము, పాపుల కొరకు ఆ సిలువపై. మరణంబు నుండి లేచావు నీవు, మరుగైన ఆత్మకు జీవము నీవు. మరణంబు నుండి లేచావు నీవు, మరుగైన ఆత్మకు జీవము నీవు. మరుగైన ఆత్మకు జీవము నీవు. నీ వాక్యమే నాదు జీవము, నీ సిలువే నా ధ్యానము. మరువను నీ నామమెన్నడు, విడువను నీ పాద సన్నిధి. మరువను నీ నామమెన్నడు, విడువను నీ పాద సన్నిధి. నీ వాక్యమే నాదు జీవము, నీ సిలువే నా ధ్యానము. ఆయన విధేయతతో తన్ను అప్పగించుకొనుట ద్వారా శాశ్వత రక్షణకు మూలమాయెను. హెబ్రేయులకు వ్రాయబడిన లేఖ 4వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు, 5వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. సోదరులారా, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనము ఒప్పుకొని విశ్వాసమునందు దృఢముగా నిలిచి ఉందము. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతము. అచ్చట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందుము. తన ఇహలోక జీవితమున
మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడొకట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారు శాశ్వత రక్షణకు మూలమాయెను. ఇది ప్రభువు వాక్కు. సిలువే నా ముక్తికి మార్గము, నీ సిలువే నా మోక్ష ద్వారము. నీ సిలువే నా ముక్తికి మార్గము, నీ సిలువే నా మోక్ష ద్వారము. నీ సిలువే నా శక్తికి సాక్ష్యము, నీ సిలువే నా రక్షణ భాష్యము. నీ సిలువే నా శక్తికి సాక్ష్యము, నీ సిలువే నా రక్షణ భాష్యము. నీ సిలువే నా ముక్తికి మార్గము, నీ సిలువే నా మోక్ష ద్వారము. వేసిన నా పాపభారాన్ని విదిలించిన, నీ మాట వినక నీ వెంటరాక నా దారి నాదని నిన్నొదిలినా. నే వదిలేసిన, నే తోసివేసిన నా పాపభారాన్ని విదిలించిన, నీ మాట వినక నీ వెంటరాక నా దారి నాదని నిన్నొదిలిన. నన్నాదరించి పాపాన్ని మోసి, నన్నాదరించి పాపాన్ని మోసి, కాదన్న నా వెంట నడచి, నన్ను ప్రేమించి క్షమించి నిత్య జీవాన్ని నాకందించిన. నీ సిలువే నా ముక్తికి మార్గము, నీ సిలువే నా మోక్ష ద్వారము. నీ సిలువే నా ముక్తికి మార్గము, నీ సిలువే నా మోక్ష ద్వారము. నీ సిలువే నా శక్తికి సాక్ష్యము, నీ సిలువే నా రక్షణ భాష్యము. నీ సిలువే నా శక్తికి సాక్ష్యము, నీ సిలువే నా రక్షణ భాష్యము. నీ సిలువే నా ముక్తికి మార్గము, నీ సిలువే నా మోక్ష ద్వారము.
యేసు ఈ మాటలు చెప్పిన పిమ్మట తన శిష్యులతో కేద్రోను వాగును దాటి వెళ్ళెను. అతడు ఒక తోపు ఉండెను. ఆయన తన శిష్యులతో కలిసి అందు ప్రవేశించెను. యేసు తరచుగా తన శిష్యులతో అచ్చటకు వెళ్ళుచుండును. కనుక ఆయనను అప్పగింపనున్న యూదాకు ఆ స్థలము తెలిసి ఉండెను. యూదా సైనికులను, ప్రధానార్చకులు, పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకుని ఆ తోపులోనికి వచ్చాను. వారు దివిటీలు, కాగడాలు, ఆయుధములు తీసుకుని వచ్చిరి. అప్పుడు యేసు తనకు సంభవింపనున్నది ఎరిగి ముందుకు వచ్చి, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగాను. నజరేయుడగు యేసుని అని వారు సమాధానమిచ్చిరి. నేనే ఆయనను అని యేసు వారితో చెప్పాను. గురుద్రోహియగు యూదా వారితో ఉండెను. యేసు నేనే ఆయనను అని చెప్పగానే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయిరి. ఆయన మరల మీరు ఎవరిని వెతుకుచున్నారు అని ప్రశ్నించెను. అందుకు వారు నజరేయుడగు యేసును అని పలికిరి. నేనే ఆయనను అని మీతో చెప్పితిని కనుక మీరు నన్ను వెదకుచున్నచో వీరిని పోనిండు అని యేసు తిరిగి చెప్పాను. నీవు నాకు వసిగిన వారిలో ఒక్కనినైనను నేను పోగొట్టుకొనలేదు అను వాక్యము నెరవేరుటకు ఇట్లు చెప్పాను. సీమోను పేతురు తన యొద్దనున్న కత్తితో ప్రధానార్చకుని సేవకుని కుడి చెవిని తెగ నరికెను. ఆ సేవకుని పేరు మాల్కూసు. యేసు పేతురుతో, నీ కత్తిని వరలో పెట్టుము. తండ్రి నాకు ఇచ్చిన శ్రమల పాత్రను నేను పానము చేయవలదా అనెను. అప్పుడు సైనికులు, సేనాధిపతి, యూదుల బంట్రౌతులు యేసును పట్టుకొని బంధించి అన్నా యొద్దకు తీసుకుని పోయిరి. ఆ సంవత్సరము ప్రధానార్చకుడగు కైఫాకు అతడు మామ. ఈ కైఫా ప్రజలందరి కొరకు ఒకడు మరణించుట మేలు అని యూదులకు సలహా ఇచ్చినవాడు. సీమోను పేతురును మరి యొక్క శిష్యుడను యేసు వెంట వెళ్ళిరి. ఈ శిష్యునకు ప్రధానార్చకునితో పరిచయం ఉండుటచే అతడు యేసు వెంట ప్రధానార్చకుని ముంగిటిలోనికి వెళ్ళెను. కానీ పేతురు ద్వారము వెలుపలనే ఉండిపోయాను. అప్పుడు ప్రధానార్చకునితో పరిచయమున్న శిష్యుడు వచ్చి ద్వారపాలకురాలితో చెప్పి పేతురును లోపలకు తీసుకుని వెళ్ళెను. ఆ ద్వారపాలిక పేతురుతో, నీవును ఆ మనుష్యుని శిష్యులలో ఒకడవు కాదా అని అడిగాను. నేను కాదు అని పేతురు పలికెను. చలిగా ఉన్నందున సేవకులు బంట్రౌతులు మంట చేసి చలి కాచుకొని చుండిరి. పేతురును వారితో చలి కాచుకొని చుండును. ప్రధానార్చకుడు యేసు శిష్యులను గురించి, ఆయన బోధలను గురించి ఆయనను ప్రశ్నింప, నేను అందరి ఎదుట బహిరంగముగా మాట్లాడితిని. యూదులందరూ సమావేశమగు ప్రార్థనా మందిరములోను దేవాలయములోనూ బోధించితిని గాని రహస్యముగా నేను ఏమీ చెప్పలేదు. నీవు నన్ను అడుగుట ఎందుకు? నేను వారికి ఏమి బోధించితినో వినిన వారిని అడుగుము. నేను ఏమి చెప్పినది వారు ఎరుగుదురు అని యేసు పలికెను. యేసు ఇట్లు పలుకగా దగ్గర నిలిచి ఉన్న ఒక బంట్రౌతు ఆయనను చెంపపై కొట్టి, ప్రధానార్చకునకు ఇట్లు సమాధానమిచ్చుటకు నీకెంతటి సాహసము అనెను. అప్పుడు యేసు, నేను పలికినది తప్పు అయినచో అదేదో నిరూపింపుము. కానీ నేను పలికినది సరి అయినచో ఏల నన్ను కొట్టెదవు అనెను. పిమ్మట అన్న యేసును బంధములతో ప్రధానార్చకుడగు కైఫా యొద్దకు పంపెను. సీమోను పేతురు ఇంకను అచ్చటినే చలి కాచుకొని చుండెను. అచ్చటనున్నవారు అతనిని చూచి, నీవు ఆయన శిష్యులలోని వాడవు కావా అని అడిగిరి. అందుకు పేతురు బొంకుచు, నేను కాను అనెను. పేతురు చెవి తెగ నరికిన వాని బంధువును ప్రధానార్చకుని సేవకుడు ఒకడు, నీవు తోపులో ఆయనతో ఉండగా నేను చూడలేదా అని పేతురును అడిగెను. పేతురు నేను ఎరుగను అని బొంకెను. వెంటనే కోడి కూసెను. అప్పుడు వారు యేసును కైఫా యొద్ద నుండి అధిపతి మందిరములోనికి తీసుకుని పోయిరి. అది తెల్లవారుజాము. పాస్కా భుజించుటకై అంటుపడకుండుటకు వారు ఆ మందిరములోనికి వెళ్ళలేదు.
పిలాతు వెలుపల ఉన్న వారి యొద్దకు వచ్చి ఏ నేరముపై మీరు అతనిని తీసుకొని వచ్చితిరి? అని అడిగెను. ఇతడు నేరము చేసిన వాడు కానిచో మేము ఇతనిని మీ చేతికి అప్పగించే వారము కాము అని వారు పలికిరి. అందుకు పిలాతు మీరే ఇతనిని తీసుకొని వెళ్ళి మీ చట్ట ప్రకారము విచారింపుడు అనెను. ఎవరికి మరణదండ విధించు అధికారము మాకు లేదు అని యూదులు చెప్పిరి. యేసు తాను ఎట్టి మరణము పొందబోచున్నాడో సూచించి చెప్పిన మాట ఇట్లు నెరవేరెను. పిలాతు మరలా మందిరంలోనికి వెళ్ళి యేసును పిలిపించి నీవు యూదుల రాజువా అని అడిగెను. నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగు ప్రశ్న వేసెను. అందుకు పిలాతు నేను యూదుడను అనుకొనుచున్నావా? నీ ప్రజలే ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి. నీవు ఏమి చేసితివి అని అడిగెను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినదైనచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చెను. అందుకు పిలాతు అట్లయినా నీవు రాజువా అని అడిగెను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించి తిని, ఇందుకొరకే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధులందరూ నా మాటను ఆలకింతురు అని ప్రత్యుత్తరమిచ్చెను. సత్యమనగానేమి అని పిలాతు ఆయనను అడిగెను. పిలాతు ఇట్లడిగి మరలా యూదుల వద్దకు వెళ్ళి వారితో ఇట్లనెను. నాకు ఆయనలో ఏ దోషము కనిపించటలేదు. పాస్కా పండుగ సందర్భమున నేను ఒక బందీని విడుదల చేయు ఆచారం ఉన్నది కదా, యూదుల రాజును విడుదల చేయమందురా అనెను. వారు మరలా కేకలు వేయుచు ఇతని కాదు బరబ్బాను విడుదల చేయుడు అని కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్ల కిరీటమును అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊదా వస్త్రమును తొడగిరి. పిమ్మట వారు ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా నీకు శుభము అని నమస్కరించి ఆయన చెంపపై కొట్టిరి. పిలాతు మరలా బయటకు వెళ్ళి ప్రజలతో ఇదిగో ఈయనలో నాకు ఏ దోషము కనిపింపలేదని మీరు తెలుసుకొనుటకు నేను మీ ఎదుటకు ఈయనను తీసుకొని వచ్చుచున్నాను అని చెప్పెను. అప్పుడు యేసు ముండ్ల కిరీటమును ఉదావస్త్రమును ధరింప చేయబడిన వాడై బయటకు వచ్చెను. ఇదిగో ఆయనను చూడుడు అని పిలాతు అనెను. ప్రధానార్చకులను బంట్రౌతులను ఆయనను చూచినంతని వానిని సిలువ వేయుడు అని కేకలు వేసిరి. అప్పుడు పిలాతు ఈయన యందు నాకు ఏ దోషము కనిపించుటలేదు. మీరే ఈయనను తీసుకొని వెళ్ళి సిలువ వేయుడు అని చెప్పెను. అప్పుడు యూదులు దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనుచున్నాడు కనుక మా చట్ట ప్రకారము ఇతడు చావవలసినదే అనిరి. అది విని పిలాతు ఇంకనూ ఎక్కువ భయపడి మరలా మందిరములోనికి వెళ్ళి యేసును నీవు ఎక్కడ నుండి వచ్చితివి అని ప్రశ్నించెను. కానీ యేసు ఏమీయూ బదులు పలుకలేదు. కనుక పిలాతు నీవు నాతో కూడా మాట్లాడవా? నిన్ను విడిచిపెట్టుటకును సిలువ వేయుటకును నాకు అధికారము కలదని నీవు ఎరుగవా అనెను. అందుకు యేసు పైనుండి నీకు అధికారము ఇయ్యబడిన ఎడల నీకు నాపై అధికారం ఏమాత్రమో ఉండేది కాదు. అందుచే నన్ను నీ చేతికి అప్పగించిన వాడు ఎక్కువ పాపము కట్టుకొనుచున్నాడు అని పలికెను. అంతట పిలాతు ఆయనను విడిచిపెట్టుటకు మరి ఎక్కువగా ప్రయత్నింపసాగాను. కానీ యూదులు ఇతనిని విడిచిపెట్టినచో నీవు చక్రవర్తికి మిత్రుడవు కావు. తనను తాను రాజునని చెప్పుకున్నవాడు చక్రవర్తికి విరోధి అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును వెలుపలకు తీసుకుని వచ్చి రాళ్ళు పరచిన స్థలమందు న్యాయపీఠముపై కూర్చుండెను. దానిని హీబ్రూ భాషలో గబతా అందురు. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. ఇంచుమించు మధ్యాహ్నము 12 గంటల సమయము. పిలాతు యూదులతో ఇదిగో మీ రాజు అనెను. అందుకు వారు ఇతనిని చంపివేయుడు ఇతనిని సిలువ వేయుడు అని కేకలు పెట్టిరి. పిలాతు వారితో
నేను మీ రాజును సిలువ వేయుదునా అనెను. అందుకు ప్రధానార్చకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అని పలికిరి. అప్పుడు పిలాతు యేసును సిలువ వేయుటకు వారి చేతికి అప్పగించెను. అంతట వారు యేసును తీసుకుని వెళ్ళిరి. యేసు తన సిలువను మోసుకుని కపాలమను స్థలమునకు వెళ్ళెను. దానిని హీబ్రూ భాషలో గొల్గతా అందురు. అక్కడ వారు యేసును సిలువ వేసిరి. ఆయన ఇరువైపులా మరి ఇద్దరిని అట్లే సిలువపై వేసిరి. నజరేయుడగు యేసు యూదుల రాజు అని వ్రాసి పిలాతు ఆయన సిలువపై పెట్టించెను. యేసును సిలువ వేసిన స్థలము నగరమునకు దగ్గరగా ఉండుటచే యూదులు అనేకులు దానిని చదివిరి. అది హీబ్రూ, లతీను, గ్రీకు భాషల్లో రాయబడెను. అంతటా యూదుల ప్రధానార్చకులు పిలాతుతో, యూదుల రాజు అని రాయకుము, నేనే యూదుల రాజును అని అతడు చెప్పుచున్నాడని రాయుము అనిరి. అందుకు పిలాతు, నేను వ్రాసినదేమో వ్రాసి తిని అంతే అనెను. యేసును సిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములను 4 భాగములు చేసి తలకొక భాగము తీసుకొనిరి. వారు అంగీని సహితము అట్లే తీసుకొనిరి. అది కుట్టు లేకుండా నేయబడి ఉన్నందున దీనిని చింపవద్దు, ఇది ఎవరికి వచ్చునో అదృష్టపు చీట్లు వేసుకొందుము అని వారు ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు తమలో, నా వస్త్రములు పంచుకొనిరి, అంగీ కొరకు అదృష్టపు చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. వారు అటులనే చేసిరి. యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోఫా భార్యయగు మరియమ్మయు మగ్దల మరియమ్మయు నిలువబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలిచియుండుట చూచి యేసు తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకుని పోయెను. పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి, నాకు దాహమగుచున్నది అనెను. లేఖనము ఇట్లు నెరవేరెను. అక్కడ పులిసిన ద్రాక్షరసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని హిస్సోపు కోలకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును అందుకొని, సమాప్తమైనది అని తల వంచి ప్రాణము విడిచెను. అందరూ భక్తియుతంగా మోకరించి మన కొరకు సిలువలో మరణించిన ప్రభువుని ఆరాధనాపూర్వకముగా పూజించుతూ స్మరణ చేసుకుందాం. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. సిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగ్గొట్టి వాని దింపివేయుటకు అనుమతి నిండు అని కోరిరి. సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన ఆ ఇద్దరి కాళ్లను విరగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కానీ సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము, నీరు స్రవించెను. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు, అతడు చెప్పినది వాస్తవము, మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒక్కటైనను విరగొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరెను. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అను లేఖనము ఇట్లు నెరవేరెను. పిమ్మట అరిమత్తయి యోసేపు పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును ఇయ్యగోరెను. యూదుల భయము వలన ఈ యోసేపు బహిరంగముగా గాక రహస్యముగా యేసు శిష్యుడై ఉండెను. పిలాతు అనుమతి నొసగా అతడు వెళ్ళి యేసు భౌతిక దేహమును తీసుకుని పోయెను. మొదట యేసును రాత్రివేళ
సందర్శించిన నికోదేము కూడా ఇంచుమించు 150 సేర్ల పరిమళ ద్రవ్యమును అత్తరును తీసుకుని వచ్చెను. వారు యేసు భౌతిక దేహమును తీసుకుని యూదుల భూస్థాపన సంప్రదాయానుసారము దానికి పరిమళ ద్రవ్యమును పూసి నార వస్త్రముతో చుట్టిరి. యేసు సిలువ వేయబడిన చోట ఒక తోట కలదు. ఆ తోటలో ఎవడును ఎప్పుడునూ భూస్థాపితము చేయబడని ఒక క్రొత్త సమాధి ఉండెను. అది విశ్రాంతి దినమునకు యూదులు సిద్ధపడు దినమగుటి చేతను ఆ సమాధి సమీపమున ఉండుటి చేతను వారు యేసు భౌతిక దేహమును అందుంచిరి. ఇది క్రీస్తు సువిశేషము. సంవత్సరం మొత్తం మనం ఆలకించే సువిశేషం మొనోలాగ్, డయలాగ్ పద్ధతిలో ఉంటాయి. మొనోలాగ్ అంటే ఒక్కరే మాట్లాడుతారు, రెండో వ్యక్తి ఎదుటి వ్యక్తి మాట్లాడరు. అంటే యేసుప్రభు చేసిన కొన్ని అద్భుతాలు కానీ కొన్ని కార్యాలు కానీ యేసుప్రభు బోధించిన విధానాలు కానీ అన్నీ కూడా యేసుప్రభు ఒక్కడే మాట్లాడుతూ ఉన్నారు. ఈ డయలాగ్ అంటే ఏంటి? యేసుప్రభు శిష్యులతో మాట్లాడడం, శిష్యులు యేసుప్రభుతో మాట్లాడడం, యేసుప్రభు తల్లి మరియతో మాట్లాడడం, తల్లి మరియమ్మ యేసుతో మాట్లాడడం, దీన్ని డైలాగ్ అంటారు. ఈ రెండు పద్ధతుల్ని సంవత్సరం అంతా మనం వాడుతాం సువిశేషంలో. కానీ ప్రత్యేకమైనటువంటి పద్ధతి నరేటివ్, ఒక నాటకీయ విధానం, మన కళ్ళకు కట్టినట్టు నరేట్ చేస్తూ ఉంటారు. అదే పద్ధతిని కేవలం మ్రానుకొమ్మల ఆదివారం మరియు గుడ్ ఫ్రైడే రోజున మనం వింటూ ఉంటాం. కరెక్ట్గా మన మనస్సు, మన శరీరం ఇక్కడ పెట్టి ఉంటే ఇప్పుడు విన్న సువిశేషం మొత్తం ఇదిగో ఈ పీట ముందు మన ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. నరేటివ్. పోయిన సంవత్సరం క్రిస్టియన్, క్యాథలిక్ పిల్లలందరినీ ఒక స్కూల్లో క్లాసులు ఇమ్మని ఫాదర్ గారు పిలిస్తే నేను వెళ్ళాను స్కూల్కి. క్రిస్టియన్ ఫెయిత్ కోసం పిల్లలందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి అడుగుతూ ఉన్నాను, మీకు తెలిసిన ప్రేమ కథ ఉంటే చెప్పండి అని అన్నాను. మీకు తెలిసిన ప్రేమ కథ చెప్పండి అంటే కొంతమంది పిల్లలు షాజహాన్, ముంతాజ్, దేవదాస్, పార్వతి, లైలా, మజ్ను, రోమియో, జూలియట్, ఇంకొంతమంది సినిమాల్లో స్టోరీలు చెప్పారు. కొంతమంది ఈ సినిమా ఆ సినిమా గొప్పదని తిట్టుకున్నారు. కానీ ఒక కథోలిక అబ్బాయి లేచి ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఈజ్ ద గాస్పల్ ఆన్ పామ్ సండే అండ్ గుడ్ ఫ్రైడే అన్నాడు. అత్యంత గొప్ప ప్రేమ కథ ఏంటి అంటే గురువు చదివే సువిశేషం మ్రానుకమ్ముల ఆదివారం రోజున, శుభ శుక్రవారం రోజున, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అన్నాడు. అందరూ లోకపరంగా చెప్తే ఈ అబ్బాయి ఏంటి కొంచెం వేరేగా చెప్తున్నాడు అని అడగడం ప్రారంభించాను. ఎందుకు నీకు గ్రేటెస్ట్ లవ్ స్టోరీ వివరించు అన్నాను. ఆ అబ్బాయి మొదటిగా చెప్తూ ఉన్నాడు, మాల్కుస్ అనే సైనికుడి చెవి నరికినప్పుడు, పేతురు చెవి నరికినప్పుడు యేసు ప్రభు ఇంకొక కత్తి పట్టుకొని అవతల చెవి కూడా నరికేశాడా? లేదు. ఒక పక్క మనోవేదన, నేను మరణించబోతూ ఉన్నానన్న మనోవేదన, అలాంటి సమయంలో కూడా ఆ మాల్కుస్కు స్వస్థతనిస్తూ ఉన్నాడు. ఎదుటి వ్యక్తి యొక్క బాధను తీరుస్తూ ఉన్నాడు యేసు ప్రభు. తాను మరణించడానికి సిద్ధం అవుతూ కూడా ఆ వ్యక్తి యొక్క బాధను తెలుసుకొని ఆయన స్వస్థతనిస్తూ ఉన్నాడు. మరి మన పరిస్థితులు కూడా అదే పద్ధతిలో ఉండాలి. మనకి బాధలు ఉండొచ్చు, కానీ ఎదుటి వ్యక్తి బాధతో మన దగ్గరికి వచ్చినప్పుడు వాడి బాధలు మనం తీర్చేయలేం. కనీసం మాట సాయం, దగ్గరికి తీసుకొని హత్తుకునే గుణం మనకుందా? యేసు ప్రభు బిడ్డలుగా, యేసు ప్రభు శిష్యులుగా, మన గురువైనటువంటి యేసు ప్రభు మరణించడానికి సిద్ధమవుతూ ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి చెవి నరికినప్పుడు ఆ నొప్పి యొక్క బాధను తెలుసుకున్న ప్రభువు ఆ వ్యక్తికి స్వస్థతనిస్తూ ఉన్నాడు. రెండవదిగా
పేతురు ఎన్నిసార్లు బొంకాడు? 3 సార్లు బొంకాడు. నేను ఎరుగను, నాకు అసలే తెలియదు అన్నాడు. కానీ కోడి కూసిన తర్వాత ప్రభు యొక్క చూపు పేతురు మీద పడింది. పేతురు ప్రభు చూపును చూశాడు. ఇదిగో నువ్వు అబద్ధాలు ఆడావు కదా, తీరిందా అని అనలేదు యేసు ప్రభు. కరుణతో చూపును చూస్తూ ఉన్నాడు. కరుణ దయగలిగిన చూపును చూస్తూ ఉన్నాడు. తప్పు తెలుసుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు క్షమించు అని పేతురు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. మరి అదే కరుణతో క్రీస్తు ప్రభు మన వైపు చూస్తూ ఉన్నాడు. చేసిన తప్పులను తెలుసుకొని మనం పశ్చాత్తాపడుతున్నామా? ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నామా? క్రీస్తు ప్రభు మరణించడానికి సిద్ధమవుతూ కరుణపు చూపు చూస్తూ ఉన్నాడు. మనం ఏ పద్ధతిలో ఉన్నాం? ఏ విధానంతో ఉన్నాం? తప్పు తెలుసుకొని ఉంటున్నామా? తప్పు తెలుసుకోకుండా మనం కొట్టుకుపోతూ ఉన్నామా అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక 3వదిగా యెరూషలేము స్త్రీలు వచ్చి గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్తూ ఉన్నారు? నా కోసం ఏడవకండి, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అన్నారు. హీబ్రూ భాష నుండి తర్జుమా చేసిన తర్వాత తెలుగు భాషలో ఏడవండి అన్న మాటను ఉపయోగించారు. కానీ హీబ్రూ భాషలో అసలైన అర్థం ఏంటంటే ఆలోచించండి. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఆలోచించకండి, మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం, మీ బిడ్డల కోసం ఆలోచించండి అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ప్రతి ఇంటిలో కుటుంబ సమస్యలు, భర్త భార్య కోసం, భార్య భర్త కోసం, బిడ్డలు తల్లిదండ్రుల కోసం, తల్లిదండ్రులు బిడ్డల కోసం ఆలోచించి ఆదరించే గుణం తగ్గిపోతూ ఉంది. తల్లిదండ్రులు ఎప్పుడు ముసలోళ్ళు అయిపోతారా, ఎప్పుడు ఆస్తి తీసేసుకుందామా అని బిడ్డలు రెడీగా ఉన్నారు. లేదా పిల్లలు ఎప్పుడు ప్రయోజకులు అవుతారా, మా పేరు ఎప్పుడు పెంచుతారా అన్న ఆలోచనతో వీరున్నారు. ప్రియమైన సహోదరులారా, ప్రభు పలుకుతూ ఉన్నాడు, సిలువ మోస్తూ మీ కుటుంబాల కోసం, మీ బిడ్డల కోసం ఆలోచించండి అని చెబుతూ ఉన్నారు. ఓ పక్క సిలువ మోస్తూ, రక్తం చిందిస్తూ, ముళ్ళ కిరీటం పెట్టుకుంటూ కూడా మనందరి కోసం ఆలోచించమని అంటూ ఉన్నారు. ఇక 4వదిగా కుడివైపున్న దొంగ ఏమన్నాడు? ప్రభు, నీవు రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను గుర్తుపెట్టుకో. కానీ ప్రభు ఏం చెప్తూ ఉన్నారు? నీ పాపం మన్నించబడ్డాయి, నేడే నీవు పరలోకంలో ప్రవేశిస్తావు అని ప్రభువు చెప్తూ ఉన్నారు. సిలువ మోసినప్పుడు కాదు, సిలువ మీద వేలాడుతున్నప్పుడు. సిలువ మోసినప్పుడు ఒక నొప్పి అయితే దానికి 100 రెట్లు నొప్పి అధికంగా ఉంటుంది. భూమికి ఆకాశానికి మధ్యలో మేకుల యొక్క సహాయంతో శరీరం వేలాడుతూ ఉంది. అలాంటి నొప్పి ఉన్న స్థితిలో కూడా క్షమిస్తూ ఉన్నాడు. పాపములు మన్నించబడ్డాయి, నేడే నువ్వు నాతో పరలోకంలో ఉంటావు అని. మరి అదే క్షమాపణ కుడివైపు ఉన్న దొంగను క్షమించినట్టు మన ఇంటిలో మనతో పాటు సహవాసం చేసే కుటుంబ సభ్యులను మనం క్షమించగలుగుతూ ఉన్నామా? క్షమాపణ ఇస్తూ ఉన్నామా? ఆదరించగలుగుతూ ఉన్నామా? లేదా నా స్వార్థం నాది, నా జీవితం నాది అన్న ఏకరు పద్ధతిలో జీవిస్తూ ఉన్నామా? ప్రియమైన సహోదరులారా, 5వదిగా సిలువ మీద నుంచి ప్రభు ఏం చెప్తూ ఉన్నాడు? మరియ తల్లిని చూపిస్తూ, ఇదిగో నీ కుమారుడు అని యోహాను గారిని చూపిస్తూ, యోహాను గారికి చెబుతూ ఉన్నారు. మరియ తల్లిని చూపిస్తూ, ఇదిగో నీ తల్లి అని చెబుతూ ఉన్నారు. మరణించేటప్పుడు తల్లి బాధ్యతను విడిచిపెట్టకుండా, తల్లిని ఒంటరిదాన్ని చేయకుండా, తల్లికి ఒక తోడునిస్తూ కొడుకుగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. కొడుకుగా తన తల్లి యొక్క బాధ్యతను నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని తల్లికి సంరక్షణ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అన్నీ బాగున్న మనమే
తల్లిదండ్రులను పట్టించుకోం. 4 రూపాయలు చేతిలో పడగానే ఎగిరెగిరి పడిపోతూ ఉంటాం. అయినా మనం క్రైస్తవులం, క్రీస్తు ప్రభుని శిష్యులం, క్రీస్తు ప్రభుని అనుచరులం. గురువు ఒక విధమైనటువంటి జీవితం జీవిస్తే శిష్యులు ఆయన జీవితానికి వ్యతిరేకంగా మనందరం జీవిస్తూ ఉన్నాం. తల్లిని ఆదరిస్తూ ఉన్నాడు. మనందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎంత మనసుతో మనం తల్లిని తండ్రిని ఆదరిస్తూ ఉన్నాం. ఇక చివరిగా క్రీస్తు ప్రభు చెబుతూ ఉన్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని మన్నించండి. ప్రభు క్షమాపణ ఇస్తూ మరణిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, 2 కాళ్ళు 2 చేతులు ఆడి చక్కగా 3 పూట్ల తిని ఏసీలో ఉండి అన్ని పనులు చేసుకున్న మనకే చిన్న క్షమాపణ ఇవ్వలేకపోతూ ఉన్నాం. మరణిస్తూ మరణ వేదన అనుభవిస్తూ ఇంతమందికి క్షమాపణ, కరుణ, దయ పుట్టించగలిగాడు. ప్రేమను కరుణను చూపించగలిగాడు. కాబట్టే ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని 10th క్లాస్ అబ్బాయి వివరిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమైన సహోదరులారా, ఆయన మరణిస్తూ ప్రేమకు, కరుణకు, క్షమకు ఊపిరి పోస్తూ ఉన్నారు. మరి ఆయన యొక్క ప్రేమకు అర్హులముగా, ప్రేమకు పాత్రులుగా మనందరము జీవిస్తున్నామా? ఆయన యొక్క ప్రేమకు పాత్రులం అవుతూ ఉన్నామా అన్న ప్రశ్నను మనందరం కూడా ఈరోజు వేసుకోవాలి. గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభు మరణించారు అన్న విషయం ప్రపంచం అంతా తెలుసు. ప్రపంచం అంతా మనకు అందరికీ తెలుసు. క్రైస్తవులకి, ముస్లిమ్స్కి, హిందూస్కి, ఇస్లాం అందరికీ తెలుసు. మన ఇంటిలో ఎవరైనా మరణిస్తే గుండెలు బాదుకొని బట్టలు చింపుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాం, ఉపవాసాలు చేస్తాం. ఆ వ్యక్తిని భూస్థాపితం చేసినంత వరకు ఇంటిలో పొయ్యి వెలిగించాం. అలాగనే యేసు ప్రభు మరణించారు కదా అని చెప్పి బట్టలు చించుకొని గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మరణించాడు కదా అని చెప్పి గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదు. వెక్కి వెక్కి ఏడవలసిన పని లేదు. కానీ మనం ఏం చెయ్యాలి? ఆలోచించాల్సిన సమయం. గుడ్ ఫ్రైడే అంటే ఆలోచించాల్సిన సమయం. ఎందుకు అని అంటే జీసస్ డైడ్ ఫర్ ఎ పర్పస్. దట్స్ వై టుడే ఫ్రైడే ఈస్ కాల్డ్ గుడ్ ఫ్రైడే. యేసు ప్రభు మరణించాడు. ఆ మరణించడానికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం గాను శుభ శుక్రవారం అని పిలుస్తూ ఉన్నారు. ఏంటి ఆ ఉద్దేశం? యేసు ప్రభు యొక్క మరణం ద్వారా మనందరం కూడా విమోచించబడ్డాం, రక్షింపబడ్డాం. మనల్ని ఎవరైనా రక్షిస్తే, ఏదైనా చెడు నుండి, కీడు నుండి రక్షిస్తే, అమ్మయ్య మనకు మంచి జరిగిందని అనుకుంటాం. అమ్మయ్య ఈరోజు నేనేదో ఎవరి ముఖం చూసాను, నాకు అంతా శుభమే జరిగింది అనుకుంటాం. మనకు మంచి జరిగితే, క్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా మనకు మంచి చేశారు, రక్షణనిచ్చారు, పాపం నుండి మనల్ని విముక్తిని చేశారు. అందుకోసమే ఈరోజు శుభ శుక్రవారం. మరి ఆయన మరణించిన ఉద్దేశాన్ని మనం ఈరోజు ధ్యానం చేయాలి. మరణించారు, ఉద్దేశం మంచిదే. ఆయన శిలువ మీద మరణించారు, మహావేదనతో మరణించారు, రక్తం నీరు స్రవించారు అని ఆయన యొక్క పాటులను స్మరించి గుడ్ ఫ్రైడే జరిపేసుకుంటే కుదరదు. అది 10%. ఆయన మరణించడానికి గల కారణం, ఉద్దేశం, దానిని మనం ఈరోజు ధ్యానం చేస్తూ మననం చెయ్యాలి. అప్పుడే గుడ్ ఫ్రైడే, యేసు ప్రభు మరణించిన దానికి ఒక ఉద్దేశం, పరమార్థం మనకు లభిస్తుంది. చాలామందికి తెలిసే ఉంటుంది ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. విన్నారా సినిమా? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ 2 గంటల 6 నిమిషాలు ఉంటుంది సినిమా. ఆ సినిమా అందులో 1 గంట 45 నిమిషాలు యేసు ప్రభు శిలువ మీద పడిన కఠోర శ్రమలు, బాధలు, ఏడుపు, రక్తం చిందించడం, వేదనలు 1 గంట 45 నిమిషాలు సినిమా మొత్తం శిలువ మీదే చూపిస్తారు. ఈ సినిమా చూసిన ప్రజలందరూ అమాయకులు ఈ సినిమా బ్యాన్ చేసేయాలని గొడవ పెట్టారు. కారణం ఏంటి? యేసు ప్రభు ఎందుకు ఇంత బాధలు అనుభవించాలి, ఎందుకు ఇంత వేదనను అనుభవించాలి
అని ఆలోచించి అమాయక ప్రజలందరూ ధర్నా చేశారు. నిజమే, ఎందుకు అసలు ఆ విధంగా మరణించాలి? బండ నుండి నీరుని తీసుకొచ్చిన దేవుడు, బండ నుండి నీరుని తీసుకొచ్చిన దేవుడు మనకి రక్షణను తీసుకురాలేరా అని ఆ జనం ఉద్దేశించారు. పునీత అగస్తీను వారు తన యొక్క రచనలో చెబుతూ ఉంటారు, యేసు ప్రభు కఠోర వేదనలు అనుభవించారు, శరీరం కూడా భరించలేనటువంటి నొప్పిని భరించారు, రక్తం చిందించారు, చర్మం చీలికిపోయింది. ఇంత వేదనలు భరిస్తూ బాధలు అనుభవిస్తూ ఆయన మరణించడం అవసరమా? మరణించి మనకు రక్షణ ఇవ్వడం అవసరమా? మరణించి క్షమాపణ ఇవ్వడం అవసరమా అని ప్రశ్న వేస్తూ ఉన్నారు ఆయన యొక్క రచనలో. నిజమేనా? ఆయన మరణించి రక్షణ ఇవ్వడం అవసరమా? అంత దారుణంగా వేదనలు అనుభవించి మనకు రక్షణ ఇవ్వడం అవసరమా? కానీ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనాల్లో మనకు క్షుణ్ణంగా అర్థమవుతూ ఉంది. ఆయన మన తప్పిదముల కొరకు గాయపడెను. ఎవరి తప్పిదముల కొరకు గాయపడెను? మన తప్పిదముల కొరకు ఆయన గాయపడెను. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. ఆయన పొందిన దెబ్బల వలన మనకు ఆరోగ్యము చేకూరెనంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన చిందించిన ప్రతి రక్తపు బొట్టుకు మనం సమాధానం చెప్పాలి. ఆయన తిన్న ప్రతి కొరడా దెబ్బకు మన జీవితం సమాధానం చెప్పాలి. ఆయన అనుభవించిన ప్రతి వేదనకు మన కార్యాలు సమాధానం చెప్పాలి. లేదు అంటే అన్యాయంగా యేసు ప్రభువుని మనమే చంపేశాం. మరణించింది మన కోసం, మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి, పాప దాస్యం నుంచి మనల్ని విడుదల చేయడానికి. కానీ మనం మన జీవిత వైఖరి, ఆలోచనలు, విధి విధానాలు మార్చుకోకపోతే మనమే ఆయనను సిలువ వేసినట్టు. ఆయన చిందించిన రక్తానికి మనం సమాధానం చెప్పాలి. ప్రియమైన సహోదరులారా, చాలా వరకు గుడ్ ఫ్రైడే అనగానే సిలువ మీద 7 మాటలు ప్రసంగం వినడానికి ఆ 7 మాటలు ధ్యానం చేస్తారు. యేసు ప్రభు యొక్క నొప్పి, బాధ, రక్తం ఇవే ధ్యానం చేస్తారు. కానీ ఆయన అన్ని కార్యాలు, అన్ని నొప్పులు భరించడానికి గల ఉద్దేశం ఏంటి అని ఎప్పుడైనా మనం ధ్యానం చేశామా? ఆ ఉద్దేశం మనందరి పాప పరిహారం, రక్షణార్థం కోసం. మరి మనం ఎటువంటి జీవితం జీవిస్తూ ఉన్నాం? రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ఒక కథోలిక గురువు చెబుతూ ఉన్నాడు, ఈనాటికి క్రీస్తును సిలువ వేయిస్తూ ఉన్నాము. క్రీస్తు ప్రభుకి ఎన్నిసార్లు సిలువ వేశారు? ఎన్నిసార్లు సిలువ వేశారు? ఒక్కసారే సిలువ వేశారు. కానీ ఆ గురువు చెప్తూ ఉన్నాడు, క్రీస్తు ప్రభువుని ప్రతిరోజు సిలువేస్తున్నామంట. ఆయన రక్తాదార్పణం చేశారు, ఒళ్ళును చీల్చారు, కొరడాలతో కొట్టించుకున్నారు, సిలువ మోసారు, సిలువ మీద మరణించింది మనల్ని రక్షించి మన జీవిత విధి విధానాలు మార్చుకోవడానికి. కానీ మనమేం చేస్తూ ఉన్నాం? ఎలుకతోలు తీసుకొచ్చి ఏడాదంతా ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపవునా? అదే పద్ధతిలో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఆలోచన మారకపోతే క్రీస్తు ప్రభువును సిలువేస్తూ ఉన్నాం. ఒక పేదవాడు ఆకలి అని వచ్చినప్పుడు వాడికి అన్నం పెట్టకపోతే క్రీస్తు ప్రభువుకు సిలువేస్తూ ఉన్నాం. కులతత్వం, వర్గతత్వం, రాజకీయం, స్వార్థం ఇలాంటి పద్ధతిలో మనం జీవిస్తూ మనం మార్పు తెచ్చుకోకపోతే క్రీస్తు ప్రభువుని సిలువ వేయిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎటువంటి ప్రేమను చూపిస్తూ ఉన్నాం? శారీరక ప్రేమనా, స్వార్థ రాజకీయ ప్రేమను చూపిస్తూ ఉన్నామా? లేదా క్రీస్తు ప్రభువు వలె త్యాగపూరిత ప్రేమను మనందరం చూపిస్తూ ఉన్నామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈనాడు సువిశేషంలో యోహాను గారి యొక్క విధానం ఏంటి అంటే, యోహాను 12:24లో గోధుమ గింజ భూమిలో పడి నశిస్తే గాని అది వికసించదు అని అంటూ ఉన్నారు. యేసు ప్రభు భూమిలో నాటబడ్డాడు. యేసు ప్రభు భూమిలో నాటబడ్డాడు.
దేనికోసం నాటబడ్డాడు? వికసించడానికి, మొలకెత్తడానికి, వికసించి పరిమళించడానికి, వికసించి ఫలించడానికి, ఆ ఫలాలను మనకు అందించడానికి. యేసు ప్రభు మరణించి ఉత్థానం అయ్యింది. ఆ ఉత్థానం యొక్క ఫలాలు మనకు అందించడానికి, మన జీవితాలు బాగు చేసుకోవడానికి, మన జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపించుకోవడానికి. అప్పటి వరకు స్వార్థంతో జీవించిన మనం నిస్వార్థంతో జీవించాలి. కుటుంబ కలహాలు వీడి ప్రేమానురాగాలతో జీవించడానికి, కులతత్వం, రాజకీయ తత్వం, స్వార్థం వీటితో జీవిస్తే ప్రేమానురాగాలతో, ఆదరాభిమానాలతో జీవించడానికి యేసు ప్రభు యొక్క మరణపు ఉద్దేశం మరి ఎటువైపుగా మన జీవితాలు వెళ్తూ ఉన్నాయి. ప్రియమైన సహోదరులారా, గుడ్ ఫ్రైడే రోజు ఎన్నో సిలువ మార్గాలు చేసేసి ఆయన మరణించాడు, సిలువ మీద బాధలు అనుభవించాడు అని 2 నీటి చుక్కలు, కన్నీటి చుక్కలు రాల్చేస్తే సరిపోదు. అది కాదు గుడ్ ఫ్రైడే ఉద్దేశం. మన జీవితాలకు మార్పునకు పునాది ఈరోజు కావాలి. ఆయన మరణం మన జీవితానికి పునాది కావాలి. మన జీవితానికి మార్పునకు పునాది ఆయన యొక్క మరణం కావాలి. ప్రియమైన సహోదరులారా, మార్పు చెందకపోతే ఆయన మరణించి ఉద్దేశం ఏంటి? ఆయన మరణించిన మరణానికి గొప్పతనం ఏంటి మనలో మార్పు రాకపోతే? ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థిద్దాం మన జీవితంలో మార్పు తీసుకొచ్చి ఆ ప్రభు యొక్క మహిమను చేకూర్చడానికి. అందుకే ప్రతి దివ్య బలి పూజ జరిపేటప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫర్ ద గ్లోరిఫికేషన్ ఆఫ్ గాడ్, ఫర్ ద శాంక్టిఫికేషన్ ఆఫ్ పీపుల్. అలాగే యేసు ప్రభు యొక్క మరణం ఏంటి? దేవుణ్ణి మహిమపరిచాడు, ప్రజలకు పవిత్రపరిచాడు. ఆయన మరణం ద్వారా, ఉత్థానం ద్వారా క్రీస్తు ప్రభు దేవుణ్ణి మహిమపరిస్తే ప్రజలందరినీ పవిత్రపరుస్తూ ఉన్నారు. పాపం నుంచి విడుదల చేసి పవిత్రపరుస్తూ ఉన్నారు. మరి మనం పవిత్రంగా జీవించడానికి ఇష్టపడుతున్నామా? లేదా అదే అపవిత్రతతో పాపపు జీవితంలో జీవించడానికి ఇష్టపడుతున్నామా అన్న విషయాన్ని మనందరం కూడా మననం చేసుకుంటూ మన జీవితాలు మార్చుకొనుటకు కావలసిన సహాయాన్ని దయచేయమని మనం ప్రార్థిద్దాం. దేవుడాక ఇప్పుడు సుదీర్ఘంగా 10 ఉద్దేశాలు కొరకు విశ్వాసుల ప్రార్థన జరుగుతుంది. అన్ని వర్గాల వారిని దేవుని సన్నిధిలో సమర్పిస్తూ దీవించమని ఏక ప్రార్థన సాగుతుంది. తిరుసభ కొరకు ప్రార్థన. ప్రియులారా, పవిత్ర కథోలిక సభ కొరకు దేవుని ప్రార్థించుదము. ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న సత్య సభకు శాంతిని ప్రసాదించున్నట్లును, దానిని ఐక్యపరిచి కాచి కాపాడునట్లును, మనకు జీవితంలో శాంతి భద్రతలు వసంగునట్లును ప్రార్థించుదము. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, క్రీస్తునందు సమస్త ప్రజలకు మీ మహిమను వెల్లడి చేసితిరి. ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ సత్యసభ మీ నామస్తుతి యందు దృఢ విశ్వాసముతో స్థిరపడునట్లు
మీ దయామయ కార్యములను భద్రపరచుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పాపుగారి కొరకు, మన పరిశుద్ధ పాపుగారు కొరకు ప్రార్థించుదము. ఆయనను అపోస్తుల వారసత్వ పదవికి ఎన్నుకొనిన దేవుడు దైవ ప్రజలను పాలించుటకు సురక్షితముగా ఆయనను కాచి కాపాడునట్లు ప్రార్థించుదము. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, సమస్తము మీ ఆధీనములోనున్నది. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుడు. మాకై ఎన్నికైన ఫ్రాన్సిస్ పాపు గారిని అనురాగముతో కాపాడుడు. ఇవ్విధమున మీ అధికారముతో పాలితమగుచున్న క్రైస్తవ జనము ఈ పాపుగారి పాలనలో విశ్వాస పుణ్యములందు వృద్ధి చెందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రైస్తవ సభ్యులందరి కొరకు, మన పీఠాధిపతి కొరకును, అందరి పీఠాధిపతుల కొరకును, గురువుల కొరకును, డీకనుల కొరకును, సత్యసభలోని అన్ని తరగతుల వారి కొరకును, సమస్త కథోలికల కొరకును ప్రార్థించుదము. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మీరు యావత్తు సత్యసభను పవిత్రపరచి పాలించుచున్నారు. తమ తమ అంతస్తులందు పరిచర్య చేయు వారందరి కొరకు మేము చేయు ఈ ప్రార్థనలను ఆలకించి మీ కృప వలన అందరూ తగు విధమున మీ సేవ చేయ అనుగ్రహింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సత్యసభలో ప్రవేశింప సిద్ధమగు వారి కొరకు, మన కర్తయగు సర్వేశ్వరుడు వారి అంతరంగ చెవులను విప్పి వారిని తన దయకు పాత్రులుగా చేయునట్లును, దానివలన వారు జ్ఞానస్నానము ద్వారా పాప విమోచనము పొంది క్రీస్తుతో ఏకమగునట్లును ప్రార్థించుదము. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి.
ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మీరు మీ సత్య సభకు క్రొత్త సంతానమును నిరతము ప్రసాదించుచున్నారు. మీ సభలో ప్రవేశింప తయారగుచున్న మా సోదరుల విశ్వాసమును జ్ఞానమును అధికము చేయుడు. ఇట్లు జ్ఞాన స్నానము ద్వారా కొత్త జీవనమును పొంది మీ దత్తపుత్రులలో చేరుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సమస్త క్రైస్తవ ప్రజల ఐక్యత కొరకు, క్రీస్తుని నమ్ముకునిన మన సహోదరులందరి కొరకు ప్రార్థించుదాము. మన కర్తయ్యగు సర్వేశ్వరుడు వారికి సత్యమును ప్రసాదించి ఒకే సత్య సభలో చేర్చి కాచి కాపాడునట్లు ప్రార్థించుదాము. దయచూపండి, దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, చెదరిన వారిని మీరు ప్రోగు చేసి వారిని భద్రముగా కాపాడుదురు. మీ కుమారుని మందను కనికరముతో వీక్షించి ఒకే జ్ఞాన స్నానము ద్వారా మీ పవిత్రతను పొందిన వారందరూ ఒకే పరిపూర్ణ విశ్వాసమందును ప్రేమ బంధమందును ఐక్యమగు వరమును ప్రసాదింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. జూదా ప్రజల కొరకు ప్రార్థించుదాం. తాను ప్రప్రథమమున బోధించిన ప్రజలకు మన కర్తయ్యగు సర్వేశ్వరుడు తన నామభక్తిని ప్రసాదించి వారు తన ఒడంబడిక నియమములలో వృద్ధిగాంచ అనుగ్రహించినట్లు ప్రార్థించుదము. దయచూపండి, దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, అబ్రహామునకును అతని సంతతికిని మీరు వాగ్దానమును చేసియుంటిరి. మీరు మొట్టమొదట ఎన్నుకొనిన ప్రజలు రక్షణ పరిపూర్ణతను పొందయోగ్యులగునట్లుగా సత్యసభ చేయు ప్రార్థనలను దయతో ఆలకింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తునందు నమ్మకం లేని వారి కొరకు ప్రార్థించుదాం. వారు పవిత్రాత్మ వెలుగు నుండి రక్షణ మార్గములో ప్రవేశించినట్లు ప్రార్థించుదము. దయచూపండి, దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా
చూపండి. ఏలిన వారా దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, క్రీస్తునందు నమ్మకము లేని వారు మీ సమక్షములో నీతి మార్గమందు ప్రవర్తించుచు సత్యమును కనుగొనున్నట్లును మేము పరస్పర సోదర ప్రేమయందు వృద్ధి చెందుచు జీవనమును పరిపూర్ణముగా పొంద ఆసక్తి పరులమయ్యుండి భూలోకమున మీ ప్రేమకు ఉత్తమ పాత్రులమగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని యందు నమ్మకము లేని వారి కొరకు, దేవుని యందు నమ్మకము లేని నాస్తికుల కొరకు ప్రార్థించుదము. వీరు చిత్తశుద్ధితో ధర్మ మార్గమును పాటించుచు దైవమును కనుగొను భాగ్యమును పొందునట్లు ప్రార్థించుదము. ఏలినవారా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, ప్రజలందరూ మిమ్ము వెదుకుటకును వెదకి కనుగొనుటకును మీ సేవయందు శాంతి సుఖములను పొందుటకును వారిని సృజించితిరి. ఈ లోక ప్రతిబంధకములలో చిక్కుకొనిన అందరూ మీ ప్రేమ చిహ్నములను, మీ అనుచరుల ఆదర్శ క్రియలను గాంచి మీరే నిజ దేవుడనియు మానవ జాతి కర్తయనియు తెలుసుకొని ఆనందించుచు మీ సేవ చేయు భాగ్యమును వారికి ప్రసాదింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేశ పాలకుల కొరకు, మన దేశ పాలకులందరి కొరకు ప్రార్థించుదాం. మన కర్తయగు సర్వేశ్వరుడు అందరికీ నిజశాంతి స్వాతంత్ర్యములను ప్రసాదించునట్లును వారి మనస్సులను హృదయములను తన చిత్తమునకు అనుకూలముగా త్రిప్పునట్లును ప్రార్థించుదము. ఏలినవారా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మానవ హృదయములు హక్కులు సర్వము మీ చేతి అందేయున్నవి. మీ అధికారముతో పాలించుచున్న మా పాలకుల మీద మీ దయామయ దృష్టిని ప్రసరింపుడు. ఈ విధమున ప్రపంచమంతటా శాంతి భద్రతలు సుఖ సౌఖ్యములు మత స్వాతంత్ర్యమును మీ కృపానుగ్రహము వలన స్థిరపడునట్లు అనుగ్రహింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వేదనలొందు వారి కొరకు. ప్రియులారా, సర్వశక్తిమంతుడగు మన సర్వేశ్వరుని ప్రార్థించుదము. ఆయన భూలోకమును
అన్ని దోషముల నుండి శుద్ధి చేయునట్లును, కారాగార వాసుల బంధములను తెగగొట్టి వారిని విడుదల చేయునట్లును, ప్రయాణికులకు రక్షణమును, పరదేశమందున్న వారు సురక్షితముగా ఇల్లు చేరా కృపను కరుణించునట్లును, రోగస్తులకు ఆరోగ్యమును, మరణావస్థలోనున్న వారికి రక్షణమును ప్రసాదించునట్లు ప్రార్థించుదము. వీటితో పాటు మన వ్యక్తిగత ప్రత్యేకమైన ఉద్దేశాలను, యేసునాథుని శిలువ స్మరణను, మరణాన్ని ధ్యానం చేసుకుంటున్నటువంటి ఈ పవిత్ర సమయంలో మన హృదయాన్ని తెరచి ఆ ప్రభు పాద సన్నిధిలో సమర్పిస్తూ ఆరాధనా భావంతో ఆ ప్రభువుని సన్నిధిలో వేడుకొందము. దయచూపండి, దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవార దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మీరు దుఃఖితులకు ఊరటగాను, శ్రమలనుందు వారికి బలముగాను ఉన్నారు. నానా బాధలనందు వారి ప్రార్థనలను ఆలకించి అందరూ తమ అవసరములందు మీ కనికరమును పొంది ఆనందించునట్లు ప్రసాదింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియులారా, దీనితో మొదటి భాగము పూర్తయినది. రెండవ భాగము శిలువ ఆరాధన, శిలువ ముద్దు. ఇందులో మొదటిగా గురువులు నిర్ణయించబడినటువంటి స్థలానికి వెళ్ళి అక్కడ నుండి శిలువను పీఠం చెంతకు తీసుకొని వస్తారు. ప్రదక్షిణలో 3 సార్లు ఇదిగో శిలువ మ్రాను, దీని యందే లోకరక్షకుడు వేలాడెను అని గురువు పాడినప్పుడు దానికి సమాధానంగా రెండు అందరము దానిని ఆరాధింతుము అని గాయక బృందం పాడుతున్నప్పుడు వారితో కలిసి మీరు ఏకీభవించండి. ఇదిగో శిలువ మ్రాను, దీని యందే లోకరక్షకుడు వ్రేలాడెను. అందరము శివను ఆరాధించుదము. ఇదిగో శిలువ మ్రాను, దీని యందే లోకరక్షకుడు వ్రేలాడెను. అందరము శివను ఆరాధించుదము.
ఇదిగో సిలువ మ్రాను, దీని అందే లోకరక్షకుడు వ్రేలాడెను. రండు అందరము శివను ఆరాధించెదము. గమనించండి. ఇప్పుడు గురువులు, సిస్టర్స్, బ్రదర్స్ మీరు తీసుకొని వస్తారు. వివిధ ప్రదేశాల్లో వాళ్ళు నిల్చొని ఉంటారు. మీరు గౌరవప్రదముగా నమస్కరించి మీ కానుకలను అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలారా, ఓ మూర్ఖ జనులారా, ఎట్టి బాధలు మీకు నేను కలిగించెను. చేయవలసినదేమి చెప్పగలరా మీరు? చేయవలసినదేమి చెప్పగలరా మీరు? నా సర్వమిచ్చితిని, నా ప్రాణమోడితిని. శ్రీరక్షకుని సిలువ స్వర్గసీమకు త్రోవ, మానవాళిని కావా మహనీయమౌనావా. ఈజిప్టు దాస్యంబు నెడబాపినందుగా, సిలువపై మరణంబు సిద్ధపరచిరి నాకు. దరిలేని శ్రమలిచ్చి నరనాదు దండించి, దరిలేని శ్రమలిచ్చి నరనాదు దండించి, కొని తెచ్చినందుగా కొరడా భేటులు నాకు. శ్రీరక్షకుని సిలువ స్వర్గసీమకు త్రోవ, మానవాళిని గావా మహనీయమౌనావా. రాయలను భజించి రత్నాకరుని చీల్చి, అరి సైన్యముల జంపి అద్దరికి మేము చేర్చి, రక్షించినందుగా రక్షకీర్చిరి నన్ను. రక్షించినందుగా రక్షకీర్చిరి నన్ను. శిక్షలకు గురి చేసి సిలువనిచ్చిరి నాకు. శ్రీరక్షకుని సిలువ స్వర్గసీమకు త్రోవ, మానవాళిని గావా మహనీయమౌనావా.
మేఘా స్తంభము నగుచు మేము వనములకు నడిపి 40 మీకు అల స్వర్గమృతినిచ్చి సిరునావరణి నేల చేర్చినందుకు మిమ్ము సిరునావరణి నేల చేర్చినందుకు మిమ్ము సిలువపైన రక్త శిరలాతుల చిరి మీరు శ్రీరక్షకుని సిలువ స్వర్గసీమకు త్రోవ మానవాళిని గావా మహనీయమౌనావా. యేసు రక్షకుండు స్తోత్రములకు పాత్రుడు పాపములు క్షమించువాడు పాపములు క్షమించువాడు మోక్షమునకు చేర్చువాడు క్రీస్తు యేసు రక్షకుండు స్తోత్రములకు పాత్రుడు. పాపముల క్షమింపనించి మహిని అవతరించెను పాపముల పాపి దుష్టజనుల పాపి సజ్జనులుగా చేయును సజ్జనోత్రములకు పాత్రుడు. దయామయ సిలువ
సిలువను మోసవా గాయమైనావా ఓ కరుణామయా కలువరి గిరిపైన మరణమైనావా మోసవా గాయమైనావా ఓ కరుణామయా కలువరి గిరిపైన మరణమైనావా కరుణ చూపావు ఈ భూమిపై కాంతి నింపావు దయను చూపావు మా హృదిపై ప్రేమను చల్లావు మార్గము చూపావు మంచిని పంచావు అందుకు ఫలితముగా మరణమాయను దయామయా సిలువను మోసవా గాయమైనావా ఓ కరుణామయా కలువరి గిరిపైన మరణమైనావా మంచికి మూల్యము శిరస్సుపై ఉన్న కిరీటమా శాంతము చూపిన శరీరమున్ శూలము మించిరా కారుణ్యమూర్తివని కాళ్ళు చేతులకు శీలలు వేసారా సిలువపై నీకు దయామయా సిలువను మోసవా గాయమైనావా ఓ కరుణామయా కలువరి గిరిపైన మరణమైనావా ఓ దయామయా సిలువను మోసవా సిలువలో ఆ సిలువలో
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడైన వారిని మేమే మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడులను మమ్మ రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహమున మేము పాపం నుండి ముక్తులం, అన్ని కలుత నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపలను పరిహరించడి వారు. దివ్య గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించక నేను పాత్రురాలు కాను. మీరు ఒక మాట పలికినా నా శ్వాస క్రీస్తు శరీరం. ప్రియ సహోదరులారా, గమనించండి. హైందవ సహోదరులు ఇతర సంఘాలకు చెందిన, కథోలిక సంఘము కానీ ఇతర సంఘాలకు చెందినటువంటి శ్రీ యేసు రక్తమే
యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా. అందమైన మందసమున పొందుగా పొంచున్న ప్రభువ అందుకొనుము ఆదుయేదల అందులవక ముంది దేవ అందుకొనుము ఆదుయేదల అందులవక ముంది దేవ అందమైన మందసమున పొందుగా పొంచున్న ప్రభువా. అనుదినమును దివ్య బలిలో అవతరించి మహాదేవా కనుము మమ్ము కనికరముతో కన్నులారా నిన్ను గాంచా. దివ్య బలిలో అవతరించి మహాదేవా కనుము మమ్ము కనికరముతో కన్నులారా నిన్ను గాంచా. కనుము మనసు నీదేనయ్యా రమ్ము మాకు జీవమీయ. కనుము మనసు నీదేనయ్యా రమ్ము మాకు జీవమీయ. కనుదుమయ్య నిన్ను మేము కనుదుమయ్య నిన్ను మేము సత్ప్రసాద రూపాల అందమైన మందసమున పొందుగా పొంచున్న ప్రభువా. కరుణామయ కనికరించు. ప్రేమపూర్వకంగా ముద్దు పెట్టుకున్నాం. ఇంతగా మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణమే పెట్టినటువంటి ఆ ప్రభువుకి మనం ఏం చేయగలం? ఆ ప్రేమను ఇతరులకు పంచగలం ఆ ప్రభువుని ఇతరుల్లో చూసి. శిలువ మరణము తానం ద్వారా మానవ జాతికి పాప క్షమాపణ, నిత్య జీవము, మోక్ష భాగ్యము, రక్షణ వెలుగు సంక్రమించాయి. కాబట్టి మనమందరం ప్రభుకి ఎల్లప్పుడూ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉండాలి. మరి ఈరోజు ప్రత్యేక విధంగా ఈ మధ్యాహ్న కార్యక్రమంలో
చక్కగా దేవుని ఆశీర్వాదం ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇన్ని వేల మంది వచ్చినా ప్రభు యొక్క ఆశీస్సులతో అందరం కూడా ప్రభుని యొక్క దీవెనలు పొందాం. మరొకసారి మన అబ్రామ్ కిరణ్, మన సెయింట్ పీటర్స్ స్క్వైర్ బృందానికి, మన పీపీసీ కార్యవర్గం, ఎక్స్ అఫీషియో మెంబర్స్, భక్త సంఘాలన్నింటికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశేషించి ఈరోజు మధ్యాహ్నం ఇప్పుడు కూడా ఫన్నీ గైస్ అనేటువంటి పేరుతో వారి స్నేహితుల స్మారకంగా గుర్తు చేసుకుంటూ బటర్ మిల్క్ ఏర్పాట్లు చేసినటువంటి వారికి, అలాగే కూల్ వాటర్ని సప్లై చేసినటువంటి శీరం ప్రకాష్ అరుణ్ వారి కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నిన్నటి దినాన ప్రేయర్ హాల్లో ప్రత్యేక విధంగా దివస ప్రసాద మందసాన్ని ఏర్పాటు చేసిన సెయింట్ పీటర్స్ యూత్కి, ఆల్టర్ బాయ్స్కి, పూజ సహాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. రాజుగారికి, ఇక సిస్టర్స్కి ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి దివస ప్రసాదం పంచడంలోను, సిలువ ముద్దు ఆ కార్యక్రమంలోను, అలాగే మనకు బ్రదర్స్ ఉన్నారు, అంటే మేత్రాసన్న బ్రదర్స్, అలాగే ఎంఎస్ఎఫ్ఎస్ బ్రదర్స్ కూడా మనకు సహాయం చేస్తున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక సోడాలిటీ సభ్యులు ప్రత్యేకంగా వారి కృతజ్ఞత తెలియచేయాలి. అన్ని విధాలుగా వారు సహకరిస్తున్నారు, ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక దీక్షాపరులు 40 రోజుల ఈ దీక్షను ముగిస్తున్నారు. చివరి ఆశీర్వాదం ప్రార్థన అయిన తర్వాత వారందరూ రక్షణగిరికి చేరుకున్నట్లయితే అక్కడ దీక్ష విరమణ ప్రార్థన ఉంటుంది. దీక్షాపరులు ఏ దీక్షలో ఏమైతే ఆ పవిత్రతను వారు సంతరించుకున్నారో, పొందారో, ఆ పవిత్ర అంతస్తులో వారు కొనసాగడానికి వారు ప్రయత్నం చేయాలి. వారి కోసం మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఇక రేపటి దినం ఎటువంటి కార్యక్రమాలు ఉండవు. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎటువంటి కార్యక్రమాలు ఉండవు. రాత్రి 10:30 గంటలకు రక్షణగిరిపై పాస్క జాగరణ సాంఘ్యాలు ప్రారంభమవుతాయి. మీ క్యాండిల్స్ తీసుకొని రండి. అలాగే తీర్థం కావాలనుకున్న వాళ్ళు తగినటువంటి ఏర్పాట్లు, పాస్కా తీర్థం కావాలనుకున్న వాళ్ళు తగిన ఏర్పాట్లతో మీరు రావాల్సి ఉంది. సకాలంలో రండి. కార్యక్రమాలు ఆర్చ్ బిషప్ గారు వస్తున్నారు. సకాలంలో వారు ప్రారంభించేస్తారు. మీరు ప్రారంభం అయిన తర్వాత వస్తే అది మర్యాదగా ఉండదు, అగౌరవంగా ఉంటుంది. కాబట్టి సకాలంలో అందరూ కొండకు చేరుకోండి. రేపు ఉదయం 7 గంటలకు అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి, అందరికీ కాదు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి దివ్య సత్ప్రసాదం రేపు శనివారం కాబట్టి దివ్య సత్ప్రసాదాన్ని మన గురువులు తీసుకొని వస్తారు. రేపు ఉదయం 7 గంటలకు సిద్ధపడి ఉండవలసిందిగా కోరుతున్నాను. చివరి ఆశీర్వాద ప్రార్థన. నాయుడు ఫాదర్ గారు, బెంజమిన్ ఫాదర్ గారు ఎప్పుడు కూడా మరి 2 హ్యాండ్స్ అన్నమాట నాకు, లెఫ్ట్ అండ్ రైట్. ఫాదర్ గారు చక్కని సందేశాన్ని మనకు అందించారు. మరి వీరిద్దరిని గట్టిగా కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఈ అనుభవాలతో భవిష్యత్తులో విచారణకర్తలుగా వీరు రావచ్చు. ఇవన్నీ కూడా చక్కని అనుభవాలు, అనుభూతులు. ఇక్కడ పనిచేసేటువంటి ప్రతి గురువుకి, ప్రత్యేకంగా అసిస్టెంట్స్గా పనిచేసేటువంటి వారికి. నాకైతే ఈ జీవితానికి సరిపోతుంది. 5 సంవత్సరాలు జీవితానికి సరిపోయేంత అనుభవం నాకు వచ్చింది. మీ అందరికీ కృతజ్ఞతలు. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మీ కుమారుడు క్రీస్తు పవిత్ర మరణ పునరుత్థానముల ద్వారా మాకు రక్షణమును ప్రసాదించిత్రి. ఈ రక్షణ కార్యములో భాగస్థులమైన మేము దీనికి అనుకూలముగా మా జీవితం అమర్చుకుని భాగ్యమును అనుగ్రహించి ఈ మీ కనికర పూరిత కార్యమును మాయందు భద్రపరపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రత్యేక ఆశీస్సులకై మీ శిరస్సులను వంచి ప్రార్థించండి. ఓ సర్వేశ్వర దయామయ, ఇప్పుడు మీ ప్రజలు పునరుత్థాన ఆశను ప్రదర్శించుచు మీ కుమారుని మరణమును స్మరణ చేసుకొనిరి. వీరిపై మీ అమిత ఆశీస్సులు కురియునుగాక. వీరికి క్షమాపణ లభించునుగాక. వీరికి మీ ఊరటలు సమృద్ధిగా అందునుగాక. వీరి విశ్వాసం అధికమగునుగాక. వీరికి నిత్య రక్షణ దృఢతరమగునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక.